మహావిశాఖ నగరపాలక సంస్థ మేయర్ పీఠంపై టీడీపీ దృష్టి పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ఎజెండా మేరకు నగరంలో అభివృద్ధి జరగాలంటే జీవీఎంసీపై పట్టు ఉండాలని భావిస్తున్న తెలుగుదేశం అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న వైసీపీకి చెందిన సుమారు 22 మంది కార్పొరేటర్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరే అవకాశం ఉంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగర మేయర్ పదవిపై టీడీపీ గురిపెట్టింది. అయితే మేయర్పై అవిశ్వాసం పెట్టాలంటే మరికొంతకాలం వేచి ఉండాలి. మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవుల్లో ఉన్నవారు 4 ఏళ్లు కొనసాగేలా వైసీపీ ప్రభుత్వం చట్టం చేసింది. అందువల్ల మేయర్ పదవిని టీడీపీ చేదెక్కించుకోవాలంటే అసెంబ్లీలో గతంలో చేసిన చట్టానికి సవరణ చేయాలి. కూడా ఎవరి మీద కూడా ఎటువంటి బలవంతం చేయలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే గడిచిన 5 సంవత్సరాలుగా మీ ఆస్తులు ధ్వంసం చేస్తాం ఒకవేళ పార్టీలోకి రాకపోతే, లేకపోతే మిమ్మల్ని కేసులు బనాయిస్తాను, లేకపోతే మిమ్మల్ని ఎక్కడికి కూడా తిరగనివ్వను అని ఒక దౌర్జన్యమైనటువంటి పాలన మనం గత 5 సంవత్సరాలుగా చూసాం. ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్య విలువలు కాలరాస్తూ ఒక నియంత పోకటలతో జరిగినటువంటి పాలన మనం చూసాం. కానీ అందుకే వారు అలా చేశారు కనుకనే వారిని ఇంటికి పంపించడం జరిగింది, వైసీపీ పార్టీని ఇంటికి పంపించడం జరిగింది. ఎవరైనా సరే ప్రజాస్వామ్యం విలువలు కాలరాస్తే ఎవరికైనా పట్టేది అదే గట్టి. కనుక మనం అందరం కూడా ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు వారు తెలుగుదేశాన్ని సిద్ధాంతాలకు ఆకర్షితులై వచ్చినటువంటి వారు కావచ్చు, లేకపోతే జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులైనటువంటి వారు కావచ్చు, మేము స్వాగతం పలుకుతున్నాం. వారికి ఒక సముచిత స్థానం కూడా కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఒక నాయకుడు వచ్చాడు, కొంతమంది వచ్చేసరికి మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులతో కొంతమంది ఇబ్బంది పడేటటువంటి ఎప్పటి నుంచో ఉన్నాం, మేము ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి కొంతమంది వాపోతున్నటువంటి సందర్భం ఉంది. వారికి కూడా ఈ వేదిక మీద నుంచి మేము తెలియజేసేది, మీ కష్టాన్ని గుర్తించి ఖచ్చితంగా మీకు కూడా సముచిత స్థానం ఇస్తాం. కాకపోతే వస్తున్నటువంటి వారిని మనం అడ్డుపడడం కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా నాయకత్వం అంటే ఒక పోటీతత్వం. కార్పొరేటర్స్ ఎవరు వచ్చినప్పటికీ కూడా ఎవరి మీద కూడా మేము ఎటువంటి బలవంతం చేయలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే గడిచిన అయితే అందుకు కొంత సమయం పడుతుంది. ఈలోగా జీవీఎంసీ స్టాండింగ్ కమిటీలు కైవసం చేసుకోవాలని నిర్ణయించింది. మేయర్ పీఠం కంటే ముందు స్టాండింగ్ కమిటీలు చేజిక్కించుకోవాలని నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది. అభివృద్ధి జరగాలంటే జీవీఎంసీపై ప్రభుత్వానికి పట్టు ఉండాలని, అందుకు సంబంధించి పనులకు ఆమోదం తెలిపే స్టాండింగ్ కమిటీలను కైవసం చేసుకోవాలనే అభిప్రాయానికి వచ్చారు. ఇందుకు అవసరమైన వైసీపీ కార్పొరేటర్లను టీడీపీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతం జీవీఎంసీలో 98 కార్పొరేటర్లలో టీడీపీకి 27 మంది కార్పొరేటర్లు ఉన్నారు. పార్టీలోకి ఇష్టపూర్వకంగా వచ్చిన వారికి మాత్రమే తీసుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇవాళ వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. తర్వాత జీవీఎంసీ సాధారణ సమావేశం నిర్వహణ తేదీ ప్రకటించే అవకాశం ఉంది. దీనిలో భాగంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ ద్వారా. చెప్పండి శ్రీరామ్, మొత్తంగా విశాఖకు సంబంధించి దానిపైన ఫోకస్ పెట్టినట్లుగా టీడీపీ తెలుస్తోంది. అక్కడ కార్పొరేట్లతో సహా అందరినీ చేర్చుకోవాలని భావిస్తున్నట్లుగా కనిపిస్తుంది. కాకపోతే గత ప్రభుత్వంలో చేసినటువంటి ఒక ఆర్డినెన్స్ ద్వారా అది సాధ్యమయ్యే అవకాశం లేకపోవడంతో కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఇతరులని చేర్చుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీరామ్? విజయ్, ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇప్పటికే టీడీపీ పార్టీలోకి రావాలి అనుకుంటున్న వైసీపీ కార్పొరేటర్లతో ఒక సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ భరత్, అలాగే తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, అలాగే బీజేపీ తరపున ఎన్నికైన విష్ణుకుమార్ రాజు, జనసేన తరపున ఎంపికైన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, వీళ్ళందరూ కలిసి ఒక సమావేశాన్ని కూడా నిర్వహించారు. దాదాపుగా 22 మంది వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు టీడీపీలోకి జాయిన్ అయ్యేందుకు ఈ సమావేశానికి కూడా హాజరయ్యారు. అయితే వీరిలో 13 మంది టీడీపీలో జాయిన్ అవడానికి ముందుకు వస్తే 9 మంది జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మొత్తంగా చూసుకుంటే జీవీఎంసీలో కేవలం 27 మందే టీడీపీకి కార్పొరేటర్లు ఉన్నారు. అయితే ఇటీవల ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల బలం చూసుకుంటే టీడీపీ బలం 47, 45 వరకు కూడా వస్తుంది. అయితే ఇది బొటాబొటీగా ఉంటుంది.
మరోవైపు పూర్తి స్థాయిలో కూడా ఆధిపత్యంలోకి రావాలనంటే గత ప్రభుత్వం హయాంలో మున్సిపల్ చైర్మన్లు అలాగే కార్పొరేషన్ కు సంబంధించిన చైర్మన్ల పదవీ కాలం 4 ఏళ్ల వరకు కూడా కొనసాగుతుందని ఒక చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో మేయర్ ను మార్చాలి అనంటే కనీసం ఒక 6 నుంచి 8 నెలల వరకు కూడా ఆగాల్సి ఉంటుంది. దీంతో అభివృద్ధి పనులకు సంబంధించి పనులు పూర్తి కావాలంటే కొంత ఆటంకం కలిగే అవకాశం ఉంది. అందువల్ల ముందుగా ఈ అభివృద్ధి పనులకు సంబంధించి అనుమతులు ఇచ్చేందుకు ఉపయోగపడే స్టాండింగ్ కమిటీల్లో కీలకంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఈ స్టాండింగ్ కమిటీల ఎన్నిక కోసం వైసీపీ కార్పొరేటర్ల మద్దతు అవసరం ఉంటుంది కాబట్టి ముందుగా ఆ దిశగా ప్రయత్నం చేయాలని ఆలోచించి ఈ 22 మంది కార్పొరేటర్లను జాయిన్ చేసుకోవడానికైతే టీడీపీ సుముఖంగా ఉంది. మొదట ఈ వీళ్ళందరినీ కూడా సెటరైట్ చేసిన తర్వాత మేయర్ పీఠాన్ని మార్చే సమయంలో మిగిలిన కార్పొరేటర్ల మద్దతు కూడా తీసుకొని పూర్తి స్థాయిలో కూడా టీడీపీ కార్పొరేటర్లను మేయర్ గా చేయాలనే ఆలోచన అయితే టీడీపీ నాయకత్వం చేస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ అంతా కూడా పూర్తయింది. అయితే టెక్నికల్ కారణాల వల్ల కొంత ఆలస్యం అవుతుంది. ముఖ్యంగా ఈ మేయర్ పీఠాన్ని మార్చాలని అంటే గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని సవరణ చేసి మరో కొత్త చట్టం తేవాల్సి ఉంటుంది. దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ లోపుగా స్టాండింగ్ కమిటీల్లో పాగా వేసి ఈ అభివృద్ధి పనులు తాము అనుకున్న విధంగా చేసే విధంగా అయితే ఈ కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించుకుంటుంది. ఇందులో భాగంగానే 13 మంది టీడీపీలోకి మరో 9 మంది ఇటు జనసేనలోకి వెళ్లేందుకు ముందుకు వచ్చారు. వీరిని ఇప్పుడు చేర్చుకున్నప్పటికీ కూడా సాంకేతికంగా అసెంబ్లీలో చట్ట సవరణ చేస్తే తప్ప మేయర్ పీఠాన్ని మార్చే అవకాశం లేదు. ఆ దిశగా కూడా అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విజయ్, ఎస్, అంటే మరోవైపు విశాఖకు సంబంధించి పూర్తిగా పట్టు సాధిస్తేనే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సాధ్యమవుతుందని కూడా ఇటు అధికార పక్షం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనూ వీళ్ళందరినీ చేర్చుకోవాలని భావిస్తున్నట్లుగా కూడా మనకు సమాచారం అంతోంది. దీనికి సంబంధించి ఎలా చూడాలి శ్రీరామ్? ఖచ్చితంగా విశాఖ నగరం అనేది విభజిత ఆంధ్రప్రదేశ్ లో చాలా కీలకమైన నగరం, పారిశ్రామిక ప్రాంతంగా కూడా గుర్తింపు పొందింది. ఇక్కడ ఏ అభివృద్ధి పని చేయాలన్నా కానీ కూడా స్థానిక సంస్థల నుంచి పూర్తి స్థాయిలో కూడా సపోర్ట్ అవసరం అవుతుంది. అయితే ప్రస్తుతం విశాఖ మేయర్ పీఠం వైసీపీ ఆధ్వర్యంలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఏదైనా అభివృద్ధి పనులు చేయాలనంటే కొంత మేరకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కౌన్సిల్లో తీర్మానం చేయాల్సి ఉంటుంది. కేటాయించిన నిధులను కూడా వారు స్టాండింగ్ కమిటీలో కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. ఈ కోవలోనే ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన మనుషులే ఇక్కడ కార్పొరేషన్ లో కూడా ఉంటే ఆ పనులు చాలా సులభంగాను వేగవంతంగాను అయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితులన్నింటినీ ఆలోచించే మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవాలని టీడీపీ భావిస్తుంది. అయితే సాంకేతికంగా కొంత ఆలస్యం అవుతుంది కాబట్టి ముందుగా ఏదైతే స్టాండింగ్ కమిటీలో సభ్యులు ఉంటారో ఈ నిధుల వ్యవహారానికి సంబంధించి ఎలా ఖర్చు చేయాలి ఏంటని నిర్ణయించే ఈ స్టాండింగ్ కౌన్సిల్లో తమ అభ్యర్థులను పెట్టుకొని తద్వారా ఈ అభివృద్ధి పనులకు ఎటువంటి ఆటంకం జరగకుండా చూసుకోవాలని భావిస్తున్నారు. ఇది ఒక 10-15 రోజుల్లో ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత చట్ట సవరణ అయిన తర్వాత మేయర్ పీఠం పైన కూడా బాగా వేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. విజయ్, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.